తూర్పు దేశ జ్ఞానులను యేసయ్య దగ్గరకు నడిపించింది ఎవరు? గట్టి చెప్పండి. మా వెనక కూర్చున్నవాడు, మధ్యలో కూర్చున్నవాళ్ళు, ఈ సైడ్ కూర్చున్నవాళ్ళు, మీరు వింటున్నారా? నా 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 స్వరం వినిపిస్తుందా మీకు? అయితే నా ప్రశ్న, తూర్పు దేశ జ్ఞానులను యేసయ్య దగ్గరకు నడిపించింది ఎవరు? గట్టిగా చెప్పండి. నక్షత్రం. మీకు విషయం తెలుసా? సంఖ్యాకాండంలో ఈ మాట రాయబడింది. ఏమిటో తెలుసా? యాకోబులో నక్షత్రము ఉదయించును. యాకోబులో నక్షత్రము ఉదయించును. యాకోబు ద్వారా యూదా ద్వారా దావీదు వంశమందు లోకరక్షకుడైన యేసుక్రీస్తు జన్మిస్తాడు అని, యేసుక్రీస్తు జన్మించక మునిపే సుమారు 2000 సంవత్సరాల క్రితము ఏ వంశంలో జన్మిస్తాడో కూడా ప్రవచించబడింది. యాకోబులో నక్షత్రము ఉదయించును. 2000 సంవత్సరాల క్రితము నక్షత్రము ఉదయించింది. ఆ నక్షత్రమే ఆ చుక్క, రక్షణ చుక్క. ఆ నక్షత్రమే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ నక్షత్రము ఆకాశంలో కనిపించినప్పుడు లోకరక్షకుడు జన్మిస్తాడు అనగా, మనిషిని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు మనిషిని రక్షించటానికి ఈ భూమి మీద జన్మిస్తాడు. ఆయన జన్మించినప్పుడు దానికి సంకేతముగా, దానికి సూచనగా ఆకాశంలో నక్షత్రము ఉదయిస్తుంది అనేటటువంటి వాస్తవాన్ని తూర్పు దేశంలో ఉన్నటువంటి శాస్త్రులు, అనగా నక్షత్ర శాస్త్రులు, నక్షత్రాలను అనగా ఖగోళ శాస్త్రులు ఎప్పుడైతే ఆ నక్షత్రాన్ని చూశారో వాళ్ళు ఒక వాస్తవాన్ని గమనించారు. ఏమిటంటే, ఆ నక్షత్రం ఉదయించింది అంటే మనిషిని సృష్టించిన సృష్టికర్త జన్మించాడు, లోకరక్షకుడు జన్మించాడు అనే వాస్తవము ఆ నక్షత్రము అజ్ఞానులకు తెలియచేసింది.